Dear students, welcome to Compete Minds. In this class, we are going to discuss about the syllogism questions. So previously we discussed about the syllogism concepts. సో ఇప్పుడు ఇక్కడ ఈ క్లాస్లో సిలాజిజంకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, వాటిని ఏ విధంగా మనము అటెండ్ చేయాలి అనేది ఒక్కసారి చూద్దాం. సో సిలాజిజంలోని క్వశ్చన్స్ని చేసేటప్పుడు మనం ఒక మెథడ్ యూజ్ చేస్తాము అని అనుకున్నాం. దట్ ఈస్ కాల్డ్ వెన్ డయాగ్రామ్ మెథడ్. సో సిలాజిజంలోని ఏ క్వశ్చన్ వచ్చినా ఎంటైర్ ఈ సిలాజిజం కాన్సెప్ట్కి సంబంధించి మనం వెన్ డయాగ్రామ్ మెథడ్లోనే చేస్తాం. వెన్ డయాగ్రామ్ మెథడ్ అనేది మనకి అన్ని క్వశ్చన్స్కి వర్కౌట్ అవుతుంది, బెటర్గా వర్కౌట్ అవుతుంది. సో కాబట్టి ఒక్కసారి ఈ క్వశ్చన్స్ చూద్దాం, వన్ బై వన్ ఎలా ఉంటాయో డిస్కస్ చేద్దాం. సో హియర్ వి గో ద ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే డైరెక్షన్స్ ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్ హియర్. ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ some statements are given followed by two conclusions numbered 1 and 2. You have to take the given statements to be true even if they seem to be at variance from commonly known facts. Give answer if అంటున్నాడు. అయితే ఇక్కడ మీకు సిలాజిజంకి సంబంధించినటువంటి కాన్సెప్ట్లో చెప్పేటప్పుడు కొన్ని చెప్పుకున్నాం. ఏంటి అని అంటే కామన్లీ నోన్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో, యూనివర్సల్ ట్రూత్స్ ఏవైతే ఉంటాయో, మనము నిత్య సత్యాలు అని అంటాం కదా. సో అట్లాంటివన్నిటిని ఇక్కడ కన్సిడర్ చేయొద్దు అని అనుకున్నాం. యూనివర్సల్ ట్రూత్స్ని ఇక్కడ యాక్సెప్ట్ చేయొద్దు, ఓకేనా. సో రియల్ లైఫ్లో ఉండేటువంటి ఫ్యాక్ట్స్ని, ఓకే, సో కామన్ నోన్ ఫ్యాక్ట్స్ అంటాం, అవిటిని కూడా ఇక్కడ కన్సిడర్ చేయొద్దు. ఒకవేళ వాటిని కన్సిడర్ చేస్తే ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమింగ్ ఆన్సర్ చేసేటప్పుడు ఇంప్రాపర్గా థింక్ చేయాల్సి వస్తుంది. సో థాట్ ప్రాసెస్ ఏంటి అంటే కాన్సెప్ట్ ఓరియంటేషన్. ఓకే, సో కాన్సెప్ట్లో మనకి ఇక్కడ రియల్ టైమ్ ట్రూత్స్ని యాక్సెప్ట్ చేయొద్దు అనేది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ క్వశ్చన్ ఫార్మాట్లో ఇక్కడ మనకి ఈ ఫార్మాట్ ఆఫ్ ముందున్నటువంటి డాటాని ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకనంటే కొన్నిసార్లు ఏమంటాడు అనంటే యూ హ్యావ్ టు టేక్ ద గివెన్ స్టేట్మెంట్స్ టు బి ట్రూ. అంటే ఇక్కడ ఏమంటాడు అనంటే మనకి ఏ కన్క్లూజన్స్ ట్రూనో ఫాల్సో ఐడెంటిఫై చేయమని అంటాడు. కొన్నిసార్లు ఏం చెప్తాడనంటే ఇక్కడ ట్రూ ఏది ఐడెంటిఫై చేయమనొచ్చు, ఫాల్స్ ఏంటి ఐడెంటిఫై చేయమని కూడా అనొచ్చు అన్నట్టు, ఓకేనా. విచ్ ఈజ్ ట్రూ అని చెప్పొచ్చు, విచ్ ఈజ్ ఫాల్స్ అని చెప్పొచ్చు. బట్ 90% ఆఫ్ ద క్వశ్చన్స్కి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంక్లూజన్స్ ట్రూ అని మాత్రమే ఉంటుంది. రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసులో ఫాల్స్ అని చెప్పేసి అడుగుతారు, ఏది ఫాల్స్ అని అడుగుతారు. ఓకే, రైట్. సో ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూద్దాం స్టేట్మెంట్స్. చూడండి ఇక్కడ ఏ కేసుతో వచ్చినాయి, సమ్ కేస్, ఆల్ కేస్, సమ్ కేసుతో వచ్చినాయి. సో ఎలిమెంట్స్ ఇక్కడ చూడొచ్చు మనం. ఫస్ట్ స్టేట్మెంట్లో సమ్ హార్ట్ ఈజ్ ఏస్, ఆల్ కింగ్స్ ఆర్ క్వీన్, సమ్ కింగ్స్ ఆర్ హార్ట్ అంటున్నాడు. కంక్లూజన్ చూస్తే ఇక్కడ ఆల్ ఏస్ ఆర్ క్వీన్, సమ్ కింగ్ ఆర్ ఏస్ అంటున్నాడు. సో మనకి ఫస్ట్ తెలియాల్సింది ఏంటి అని అంటే బేస్డ్ ఆన్ ద స్టేట్మెంట్ వీ హ్యావ్ టు డ్రా ఎ డయాగ్రామ్. సో మనం ఒక వెన్ డయాగ్రామ్ని డ్రా చేసుకోవాలి బేస్డ్ ఆన్ ద స్టేట్మెంట్స్. అప్పుడు ఆ స్టేట్మెంట్స్ని బట్టి డయాగ్రామ్ డ్రా చేసి, సో డయాగ్రామ్ని బట్టి కంక్లూజన్స్లో ఏది ట్రూ ఏది ఫాల్స్ అనేది చూడాలి. సో డయాగ్రామ్ని డ్రా చేసుకోవడం కూడా మనకి తెలియాలి, డయాగ్రామ్ని ప్రాపర్గా డ్రా చేయాలి. ఓకే, సో మనకి ఇష్టం వచ్చినట్టు డ్రా చేయొద్దు, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని బట్టి డ్రా చేసుకోవడానికి ట్రై చేయాలి. ఓకే, రైట్. ఒక్కసారి చూడండి, సమ్ హార్ట్ ఈజ్ ఏస్ అంటున్నాడు. సమ్ హార్ట్, ఓకేనా. సో హెచ్ మీన్స్ ఏంటంటే హార్ట్, ఈజ్ ఏస్, ఓకేనా. సమ్ హార్ట్ ఈజ్ హేస్. నెక్స్ట్ ఆల్ కింగ్స్ ఆర్ క్వీన్స్ అన్నాడు. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ని బట్టి ఇది డ్రా చేసినావు. నెక్స్ట్ ఆల్ కింగ్స్ ఆర్ క్వీన్ అంటే మళ్ళీ సపరేట్ డ్రా చేయాలన్నా అంటే నీకు స్టేట్మెంట్స్లో 3 స్టేట్మెంట్స్ వచ్చినాయి. ఇక్కడ 3 స్టేట్మెంట్స్ వచ్చినాయి కాబట్టి ఈ థర్డ్ స్టేట్మెంట్లో చూడండి హార్ట్కి కింగ్కి రిలేషన్ ఉంది కదా. సో అట్లా తీసుకోండి, అంటే ఎలిమెంట్స్కి మధ్యలో ఏదో ఒక రిలేషన్ ఫ్రేమ్ అవుతుంది మ్యాక్సిమం. సో సమ్ కింగ్స్ ఆర్ హార్ట్ అన్నాడు, సమ్ కింగ్స్ ఆర్ హార్ట్. సో ఇప్పుడు సెకండ్ చూడండి ఆల్ కింగ్స్ ఆర్ క్వీన్, ఈ కింగ్స్ అంతా కూడా, ఓకే. సో ఇప్పుడు ఈ కింగ్స్ అంతా కూడా ఆల్ కింగ్స్ ఏమైతుంది, క్వీన్ అవుతుంది, ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఒకసారి చూడండి, మరి ఇది డయాగ్రామ్ బేస్డ్ ఆన్ ద స్టేట్మెంట్స్ మనం డయాగ్రామ్ డ్రా చేసినాం.
ఈ డయాగ్రామ్ బేసిక్ డయాగ్రామ్. ఓకేనా, రైట్. ఇప్పుడు కన్క్లూజన్ చూడండి. కన్క్లూజన్స్ లో ఫస్ట్ వన్, ఆల్ ఏస్ ఆర్ క్వీన్. ఈ ఏస్ అంతా కూడా క్వీన్ అవుతుందా? కంపారిజన్ ఎట్లా చేద్దామో చూడండి. ఏస్ అనేది ఇక్కడ ఉంది, క్వీన్ అనేది ఇక్కడ ఉంది. ఈ రెండింటికి టచ్ అయిందా? అస్సలు టచ్ అవ్వలేదు. కానీ ఇక్కడ ఏమన్నాడు? ఆల్ ఏస్ ఆర్ క్వీన్ అన్నాడు. ఈ రెండింటికి రిలేషనే ఎస్టాబ్లిష్మెంట్ లేనప్పుడు ఆల్ ఏస్ ఆర్ క్వీన్ అని చెప్తామా అంటే చెప్పలేము. సో ఫాల్స్. ఓకేనా, నెక్స్ట్ సమ్ కింగ్ ఆర్ ఏస్ అంటున్నాడు. ఈ కింగ్ అనేది ఇక్కడ ఏస్ ఉంది, ఈ కింగ్ అనేది ఏస్ అవుతుందా? కింగ్ అనేది ఏస్ అవుతుంది అంటే కింగ్ కి ఏస్ కి కూడా రిలేషన్ ఎస్టాబ్లిష్మెంట్ లేదు. సో కాబట్టి ఇది ఫాల్స్. రెండు కంక్లూజన్స్ ఫాల్స్ అయినాయి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం మనము? సో నైదర్ 1 నార్ 2 కి ఆన్సర్ చేస్తాం. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకసారి మీరు ఆప్షన్స్ చూడండి. ఓన్లీ 1 ఫాలోస్ అన్నాడు అంటే ఒక్కటే ఫాలో అయింది అనుకోండి, ఓన్లీ 1 కి ఆన్సర్ పెడతాం. సెకండ్ వన్ మాత్రమే అయితే ఓన్లీ 2 అని ఆన్సర్ చేస్తాం. ఈ ఐదర్ ఆర్ కేస్ అనేది స్పెషల్ కండిషన్. ఐదర్ ఆర్ కేస్ అనేది స్పెషల్ కండిషన్. దానికి సంబంధించి సపరేట్ క్వశ్చన్స్ ఉంటాయి, సపరేట్ కాన్సెప్ట్ ఉంటుంది. ఓకేనా, ఐదర్ ఆర్ అనేది సపరేట్ కాన్సెప్ట్. అప్పుడు మీకు ఐదర్ ఆర్ కండిషన్, జనరల్ క్వశ్చన్స్ తో పాటు ఐదర్ ఆర్ క్వశ్చన్ కండిషన్ కూడా మీకు అప్పుడు అర్థమవుతుంది అన్నట్టు. సో ఫస్ట్ వితౌట్ ఐదర్ ఆర్ కండిషన్ జనరల్ క్వశ్చన్ ఎట్లా ఉంటుందో తెలిస్తే నెక్స్ట్ ఐదర్ ఆర్ క్వశ్చన్ కూడా యాడ్ అయిపోతుంది మనకి మార్గ మధ్యంలో. సో రైట్, నెక్స్ట్ నైదర్ నార్. ఏది ఫాలో కాకపోతే నైదర్ నార్ అంటాం. సో బోత్ 1 and 2 ఫాలోస్ అని అంటే 2 ఫాలో అయితే అట్లా తీసుకుంటాం. సో ఇది ఫార్మాట్ ఇక్కడ క్వశ్చన్ కి సంబంధించి. ఓకేనా, రైట్. సో 4th ఆప్షన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. సో హియర్ వి గో. ద డైరెక్షన్స్ ఫర్ దిస్ క్వశ్చన్ ఆల్సో సేమ్ అండి. ఓకే, సో ఇక్కడ దెర్ ఇస్ నో చేంజెస్ ఈ డాటాలో. ఇప్పుడు స్టేట్మెంట్ చూద్దాం. స్టేట్మెంట్ ఏంటి అని అంటే సమ్ ఎర్త్ ఈజ్ మూన్, నో మూన్ ఈజ్ స్టార్. కంక్లూజన్ సమ్ స్టార్ ఆర్ ఎర్త్, సమ్ మూన్ ఆర్ ఎర్త్ అంటున్నాడు. సో ఒకసారి ఇక్కడ చూడండి, స్టేట్మెంట్ లో సమ్ ఎర్త్ ఈజ్ మూన్ అని అన్నాడు. సమ్ ఎర్త్ ఈజ్ మూన్ అంటున్నాడు. సమ్ ఎర్త్ ఈజ్ మూన్, నో మూన్ ఈజ్ స్టార్ అంట. మూన్ కి స్టార్ కి సంబంధం లేదు అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ స్టార్, దిస్ ఈజ్ స్టార్. ఇది మూన్, ఇది స్టార్. నో మూన్ ఈజ్ స్టార్ అన్నాడు. దిస్ వన్ ఈజ్ మూన్, దిస్ వన్ ఈజ్ స్టార్. ఆ రెండిటికి మధ్యలో రిలేషన్ లేదు అంటున్నాడు. సో మూన్ కి అండ్ స్టార్ కి రిలేషన్ లేదు కాబట్టి రెండింటిని షేడ్ చేస్తున్నా, రెండింటిని షేడ్ చేస్తున్నా. ఆ రెండింటికి రిలేషన్ లేదు అని ఇలా మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఓకేనా, రైట్. సో ఇప్పుడు కంక్లూజన్స్ గమనిద్దాం. సమ్ స్టార్ ఆర్ ఎర్త్ అంట. స్టార్ అనేది కొంచెం ఎర్త్ అవుతుందా? స్టార్ కి ఎర్త్ కి రిలేషన్ ఎస్టాబ్లిష్మెంట్ చూపించట్లేదు కదా. స్టార్ కి ఎర్త్ కి రిలేషన్ ఎస్టాబ్లిష్మెంట్ చూపించట్లేదు కాబట్టి సో ఫస్ట్ వన్ ఫాల్స్. ఓకేనా, ఇప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, డయాగ్రామ్ డ్రా చేయాలి. డయాగ్రామ్ లో రెండింటికి మధ్యలో అక్కడ రిలేషన్ ఎస్టాబ్లిష్మెంట్ అవుతుందా లేదా తెలియాలి అని అంటే ఆ 2 సర్కిల్స్ టచ్ అవుతున్నాయా లేదా? టచ్ అయితే ఒకటి, టచ్ కాకపోతే ఒకటి. ఓకేనా, సో అట్లా మనం తీసుకోవాలి. సమ్ మూన్ ఆర్ ఎర్త్ అంటున్నాడు. మూన్ కొంచెం ఎర్త్ అవుతుందా? చూడండి, ఎర్త్ కి మూన్ కి మధ్యలో సమ్ రిలేషన్ ఉంది. మీరు ఈ ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, సమ్ రిలేషన్ లో సమ్ ఎర్త్ ఈజ్ మూన్ అని స్టేట్మెంట్ లో ఇచ్చినప్పుడు సమ్ కేసు స్టేట్మెంట్ లో వస్తే దాని రివర్స్ ఫార్మాట్ మనకి ట్రూ అయింది కదా. బేసిక్స్ లో చూసినాం, సమ్ కి సంబంధించినటువంటి రివర్స్ ఫార్మాట్ ఆఫ్ సమ్ ఆ 2 ఎలిమెంట్స్ కి మధ్యలో ట్రూ. అంటే ఇప్పుడు సమ్ ఎర్త్ ఈజ్ మూన్ కి ఏది ట్రూ అవుతుంది? సమ్ మూన్ ఆర్ ఎర్త్ అనేది ట్రూనే కదా. సో కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ట్రూ. సమ్ మూన్ ఆర్ ఎర్త్. మూన్ అనేది కొంచెం ఎర్త్ అవుతుంది, రెండింటికి మధ్యలో ఇక్కడ సమ్ రిలేషన్ ఏర్పడ్డది కదా. సో కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ట్రూ. సో కంక్లూజన్, ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్ అండి, ఓన్లీ 2 ఫాలోస్. సో సెకండ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా, సెకండ్ ఆప్షన్ ట్రూ అవుతుంది. ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్. డన్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. సో హియర్ వి గో ద నెక్స్ట్ వన్. సో ఇక్కడ స్టేట్మెంట్స్ అండ్ హియర్ వి హ్యావ్ ద కంక్లూజన్స్. సో ఒకసారి ఇప్పుడు చూస్తే స్టేట్మెంట్స్ లో ఆల్ ద బ్యాగ్స్ ఆర్ హ్యాండిల్స్, ఆల్ ద హ్యాండిల్స్ ఆర్ క్లిప్స్,
ఆల్ ద క్లిప్స్ ఆర్ గ్యాప్స్ అంటున్నాడు. ఆల్ ద క్లిప్స్ ఆర్ గ్యాప్స్. కంక్లూజన్స్ లో ఆల్ ద క్లిప్స్ ఆర్ బ్యాగ్స్, ఆల్ ద హ్యాండిల్స్ ఆర్ గ్యాప్స్ అని అంటున్నాడు. సో ఒకసారి ఇప్పుడు ఇక్కడ మనం ఐడెంటిఫై చేద్దాం. స్టేట్మెంట్స్ లో ఏం చెప్తున్నాడు అని అంటే ఆల్ ద బ్యాగ్స్ ఆర్ హ్యాండిల్స్ అని అన్నాడు. ఇక్కడ ఆల్ కేసు ఉంది, ఆల్ ద బ్యాగ్స్. సో ఈ బ్యాగ్స్ అన్నీ కూడా ఏమవుతున్నాయంట, హ్యాండిల్స్ అవుతున్నాయి. ఓకే రైట్. నెక్స్ట్ ఆల్ ద హ్యాండిల్స్ ఆర్ క్లిప్స్. హ్యాండిల్స్ అన్నీ కూడా క్లిప్స్ అవుతున్నాయి. నెక్స్ట్ ఆల్ ద క్లిప్స్ ఆర్ గ్రేప్స్, సో గ్యాప్స్. ఈ క్లిప్స్ అన్నీ కూడా ఏమవుతున్నాయి, గ్యాప్స్ అవుతున్నాయి. ఓకేనా రైట్. సో ఇది డయాగ్రామ్ ఇక్కడ. సో ఇప్పుడు ఏది ట్రూ, ఏ కంక్లూజన్ ట్రూ, ఏది ఫాల్స్ చూద్దాం. ఆల్ ద క్లిప్స్ ఆర్ బ్యాగ్స్ అంట. ఇగో ఈ క్లిప్స్ అన్నీ కూడా బ్యాగ్స్ అవుతున్నాయా? మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్ ప్రకారం బ్యాగులన్నీ ఇక్కడ హ్యాండిల్స్ అవుతున్నాయి, హ్యాండిల్స్ అన్ని క్లిప్స్ అవుతున్నాయి, క్లిప్స్ అన్ని గ్యాప్స్ అవుతున్నాయి. అయితే ఇక్కడ కంక్లూజన్ లో ఏమి ఇచ్చిండు, ఆల్ ద క్లిప్స్ ఆర్ బ్యాగ్స్ అన్నాడు. క్లిప్స్ అన్ని బ్యాగ్స్ అవుతున్నాయా? మొత్తం క్లిప్స్ అనే సర్కిల్ లోపల బ్యాగ్స్ ఉంది, కానీ బ్యాగ్స్ లోపల క్లిప్స్ ఉందా? బ్యాగ్స్ లోపల క్లిప్స్ అనేది లేదు కాబట్టి ఫస్ట్ వన్ క్యాన్సర్. ఓకేనా, బ్యాగ్స్ లోపల క్లిప్స్ లేదు. సో కాబట్టి ఆల్ ద క్లిప్స్ ఆర్ బ్యాగ్స్ అనేది ఫాల్స్. ఆల్ ద హ్యాండిల్స్ ఆర్ గ్యాప్స్ అంటున్నాడు. చూడండి ఒకసారి, ఈ హ్యాండిల్స్ అన్నీ కూడా గ్యాప్స్ అవుతాయా అని అంటే ఎస్. ఇగో ఈ అవుటర్ సర్కిల్ అనేది, పెద్ద సర్కిల్ అనేది గ్యాప్స్. ఈ గ్యాప్స్ లోపలనే కదా హ్యాండిల్స్ అనేది ఉంది ఇక్కడ. సో దాని లోపలనే ఉంది కాబట్టి ఈ మొత్తం హ్యాండిల్స్ అనేది గ్యాప్స్ కి రిలేట్ అయి ఉంటది కాబట్టి సో థర్డ్ వన్, సో సెకండ్ వన్ ట్రూ అవుతుంది. ఆల్ ద హ్యాండిల్స్ ఆర్ గ్యాప్స్ అనేది ట్రూ. ఓకే, ఆల్ ద హ్యాండిల్స్ ఆర్ గ్యాప్స్ అనేది ట్రూ అవుతుంది. అర్థమైందా? రైట్. కాబట్టి సెకండ్ వన్ ఈస్ ట్రూ. సో ఓన్లీ 2 ఫాలోస్. ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్. ఓన్లీ 2 ఫాలోస్ హియర్. అర్థమైందా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి ఇక్కడ. సో స్టేట్మెంట్స్ కి సంబంధించి చూస్తే ఆల్ పార్టీస్ ఆర్ ఫంక్షన్, సమ్ ఫంక్షన్ ఈజ్ ఎంక్వైరీ, సమ్ సర్వీసెస్ ఆర్ ఫంక్షన్ అంటున్నాడు. ఇక్కడ కంక్లూజన్ చూస్తే నో పార్టీస్ ఈజ్ ఎంక్వైరీ, ఆల్ సర్వీస్ ఈజ్ ఎంక్వైరీ అంటున్నాడు. సో ఇది స్టేట్మెంట్స్ అండ్ ఇవి కంక్లూజన్స్. ఓకేనా రైట్. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టేట్మెంట్స్ కి సంబంధించి ఇక్కడున్న స్టేట్మెంట్స్ ని బేస్ చేసుకున్న డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఆల్ పార్టీస్ ఆర్ ఫంక్షన్ అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, పార్టీస్ అన్నీ కూడా ఏమైతున్నాయి, ఫంక్షన్ అవుతుంది. సమ్ ఫంక్షన్ ఈజ్ ఎంక్వైరీ, సమ్ ఫంక్షన్. చూడండి ఇక్కడ సమ్ ఫంక్షన్ ఈజ్ ఎంక్వైరీ అన్నప్పుడు సార్ పార్టీస్ ని టచ్ చేస్తూ డయాగ్రామ్ గీయాలనా, లేదు ఫంక్షన్ కి మాత్రమే టచ్ చేయాలనా? నీకు డౌట్ వస్తుంది. ఏమంటావు అనంటే సార్ ఈ పార్టీస్ మొత్తానికి కలిపి తీసుకుంటే ఏమవుతుంది, పార్టీస్ మొత్తానికి కలిపి తీసుకుంటే ఏమవుతుంది, అప్పుడు అట్లా డయాగ్రామ్ ని మనం చేసుకోవచ్చా అని అంటే పార్టీస్ మొత్తానికి కలిపి తీసుకోవడానికి అవకాశం లేదు. ఓన్లీ ఫంక్షన్. నీకు ఏమి ఇచ్చిండు, సమ్ ఫంక్షన్ అన్నాడు. సమ్ అంటే ఇది పార్టీస్ వస్తుందా అని అంటే పార్టీస్ వస్తుందా రాదా నీకు తెలుసా? తెలియనప్పుడు నీకు తెలిసిన మట్టుకు తీసుకోవాలి. నీకేం తెలుసు, ఫంక్షన్ ఎంక్వైరీ అయింది, సో ఫంక్షన్ ఎంక్వైరీ అయ్యేటట్టుగా తీసుకోవాలి. ఓకే రైట్. ఒకవేళ ఇది కూడా అవుతుందా సార్ అని అంటే పాసిబిలిటీలో ఛాన్స్ ఉంది, అయ్యే అవకాశం ఉంది భవిష్యత్తులో, ఫ్యూచర్లో, లేదా దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ, దెర్ ఈస్ ఎ ఛాన్స్, ఎప్పుడో ఒకసారి ఉండడానికి అవకాశం ఉంది అని అంటున్నాం. అర్థమైందా? రైట్. సో సమ్ ఫంక్షన్ ఈస్ ఎంక్వైరీ, సమ్ సర్వీసెస్ ఆర్ ఫంక్షన్. సో సమ్ సర్వీసెస్ ఆర్ ఫంక్షన్ అంట. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫంక్షన్ ఇక్కడ ఉంది, సర్వీసెస్ ని ఇట్లా తీసుకున్నాం, సర్వీసెస్ ని ఇట్లా తీసుకున్నాం. ఓకే రైట్. సమ్ సర్వీసెస్ ఆర్ ఫంక్షన్. సో ఇప్పుడు బేస్డ్ ఆన్ ద స్టేట్మెంట్స్, ఈ స్టేట్మెంట్స్ ని బట్టి ఇక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్ పక్కా పర్ఫెక్ట్ గా వచ్చింది కదా, పర్ఫెక్ట్ గా వచ్చింది కదా. బేస్డ్ ఆన్ స్టేట్మెంట్స్ ఇక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్ ని డ్రా చేసినాం.
మీరు గుర్తుపెట్టుకోండి, స్టేట్మెంట్స్ ఎలా అయితే ఇస్తాడో దాన్ని బట్టి మనం ఇక్కడ సో ఆ డయాగ్రామ్స్ అనేవి డ్రా చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కంక్లూజన్ చూడండి. నో పార్టీస్ ఈజ్ ఎంక్వైరీ. నేను మీకు ఒక మాట చెప్తా. నో పార్టీస్ ఈజ్ ఎంక్వైరీ అని అంటే పార్టీ అనేది ఇక్కడ ఉంది సర్కిల్, ఎంక్వైరీ అనేది ఇక్కడ ఉంది సర్కిల్. రెండిటికి టచ్ అయిందా? రెండిటికి టచ్ అయిందా? కాలే. పార్టీస్ అనే సర్కిల్ సపరేట్ ఉంది, ఎంక్వైరీస్ అనే సర్కిల్ సపరేట్ ఉంది. రెండిటికి టచ్ కాలేదు కాబట్టి రెండిటికి రిలేషన్ లేదు సార్ అని చెప్పేసి నువ్వు అంటావు. అవును, కరెక్టే. రెండిటికి రిలేషన్ లేదు సార్ అంటే నీకు తెలుసా అని నేను అంటా. ఎందుకంటే ఆ రెండిటికి రిలేషన్ ఉంది లేదు అనేది వి కెనాట్ డిఫైన్ డెఫినెట్లీ. సో ఆ రెండిటికి రిలేషన్ ఉంది లేదు అనేది మనం డిసైడ్ చేయడానికి లేదు. సో నో పార్టీస్ ఈజ్ ఎంక్వైరీ. రెండు సర్కిల్స్ అనేవి టచ్ అవ్వలేదు అని అంటే ఆ రెండిటికి మధ్యలో రిలేషన్ ఉంది లేదు అనేది మనం చెప్పలేము. స్టేట్మెంట్లో చెప్పినప్పుడు మనం డిసైడ్ కావచ్చు. ఓకేనా? స్టేట్మెంట్లో చెప్తే ఆ రెండిటికి రిలేషన్ ఎస్టాబ్లిష్మెంట్ లేదు అని నో కేసు కనుక పెడితే అప్పుడు మనం డెఫినెట్గా చెప్పొచ్చు. ఒకవేళ నో కేసులో చెప్పకుండా నార్మల్గా అన్నాడు అనుకోండి, నార్మల్గా రిలేషన్ ఉందా లేదా అని అంటే దాన్ని మనము డిఫైన్ చేయలేము. ఓకేనా? రైట్. సో కాబట్టి ఇది ఫాల్స్. అండ్ నేను మీకు ఇంకొక మాట చెప్తా. సార్ నాకు ఈ కాన్సెప్ట్ ఏం తెలియదు కానీ ఎట్లా సార్ అని అంటే స్టేట్మెంట్లో ఆల్ కేసు, సమ్ కేసు, పాజిటివ్ కేసెస్ వచ్చినాయి. వెన్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్ పాజిటివ్ ఆల్ ద నెగిటివ్ కంక్లూజన్స్ ఆర్ ఫాల్స్ కాబట్టి సింపుల్గా ఫస్ట్ వన్ని క్యాన్సల్ చేసే సరిపోతుంది. నెక్స్ట్ ఇది క్యాన్సిల్ అయింది. ఆల్ సర్వీస్ ఈజ్ ఎంక్వైరీ. సర్వీస్ ఇక్కడ ఉంది, ఎంక్వైరీ ఇక్కడ ఉంది. సర్వీస్కి ఎంక్వైరీకి రిలేషన్ ఉందా? లేదు. లేనప్పుడు ఎట్లా చెప్తావు? చెప్పలేవు. సో కాబట్టి ఆ రెండు సర్వీస్ అనేది మొత్తం కూడా ఫంక్షన్ లోపల డ్రా చేయబడి ఉంది, ఎంక్వైరీ లోపల డ్రా చేయబడి ఉంది అంటున్నాడు. తప్పు. ఇది ఎంక్వైరీ లోపల డ్రా చేయబడి ఉంది అనేది తప్పు. సో కాబట్టి సెకండ్ వన్ ఫాల్స్ అవుతుంది. రెండు కూడా ఫాల్స్ అయినాయి కదా, రెండు ఫాల్స్ అయినాయి కాబట్టి ఇప్పుడు ఏం చెప్తావు? సో నైదర్ వన్ నార్ టూ అని చెప్తావు. ఓకేనా? సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నైదర్ వన్ నార్ టూ. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో హియర్ వి హ్యావ్ ద నెక్స్ట్ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ హియర్. సో ఇక్కడ డాటా అనేది సేమ్, మళ్ళీ మనము స్పెషల్గా కన్సిడర్ చేయట్లేదు. సో మీరు జాగ్రత్తగా గమనించవచ్చు. ఒకసారి చూడండి, ఇక్కడ స్టేట్మెంట్లో సమ్ పెన్స్ ఆర్ స్లేట్స్ అంటున్నాడు. నో స్లేట్స్ ఈజ్ పెన్సిల్స్, ఆల్ పెన్సిల్స్ ఆర్ ఎరేజర్స్ అంటారు. కంక్లూజన్స్లో సమ్ పెన్సిల్స్ ఆర్ స్లేట్స్, సమ్ ఎరేజర్స్ ఆర్ పెన్స్ అన్నాడు. ఒకసారి దీన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ అరేంజ్ చేద్దాం. సమ్ పెన్స్ అనేవి స్లేట్స్ అవుతున్నాయి అంటున్నాడు. స్లేట్స్ అంటున్నాడు. నెక్స్ట్ నో స్లేట్ ఈజ్ పెన్సిల్ అంట. సో స్లేట్కి పెన్సిల్కి, ఇది స్లేట్, ఇది పెన్సిల్. ఓకేనా? దేర్ ఈస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ. ఓకే, ఈ రెండిటికి మధ్యలో రిలేషన్ ఎస్టాబ్లిష్మెంట్ లేదు. ఈ షేడ్ పార్ట్కి రిలేషన్ లేదు. ఆల్ పెన్సిల్స్ ఆర్ ఎరేజర్స్ అని అంటున్నాడు. సో ఇప్పుడు చూడండి, ఈ పెన్సిల్స్ అన్నీ కూడా ఎరేజర్స్ అని అన్నాడు. ఓకేనా? రైట్. సో ఇది డయాగ్రామ్. ఇప్పుడు కంక్లూజన్ చూడండి. కంక్లూజన్స్ సమ్ పెన్సిల్స్ ఆర్ స్లేట్స్ అంటున్నాడు. పెన్సిల్స్ అనేవి స్లేట్స్ అవుతున్నాయా? నువ్వు జాగ్రత్తగా చూడు. ఇక్కడ స్లేట్స్ కి పెన్సిల్ కి మధ్యలో నో రిలేషన్ ఇచ్చిండు. నో రిలేషన్, నెగటివ్ రిలేషన్. ఈ రెండు ఎలిమెంట్స్ కి మధ్యలో నెగటివ్ రిలేషన్ ఉన్నప్పుడు అదే రెండు ఎలిమెంట్స్ కి మధ్యలో పాజిటివ్ రిలేషన్ వర్కౌట్ అవుతుందా? కాదు. వెన్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్ నెగటివ్, పాజిటివ్, కంక్లూజన్స్ ఫాల్స్ అనుకున్నామా లేదా? అప్పుడు ఈ రెండు ఎలిమెంట్స్ కి మధ్యలో మనకి పాజిటివ్ ఇస్తే ఫాల్స్. ఓకేనా? రిలేషనే లేదు అంటున్నాం, రిలేషన్ ఉందని నువ్వు ఎట్లా చెప్తావు అంటున్నాను. రైట్. సమ్ ఎరేజర్స్ ఆర్ పెన్స్ అంటున్నాడు. సమ్ ఎరేజర్స్ ఆర్ పెన్స్ అంట. ఎరేజర్స్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. పెన్స్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఎరేజర్స్ కి పెన్స్ కి మధ్యలో సమ్ రిలేషన్ ఉందా? అసలు ఆ రెండు టచ్ అవ్వలే. సో రిలేషన్ ఉంది లేదు మనం డెఫినైట్ గా చెప్పలేము. సో దిస్ ఈస్ ద ఇండెఫినైట్ కంక్లూజన్. డెఫినైట్ కంక్లూజన్ అని దేన్ని అంటారంటే
బేస్డ్ అపాన్ ద స్టేట్మెంట్స్ డయాగ్రామ్ని బట్టి చూసినప్పుడు ఏదైతే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందో, ఖచ్చితంగా ఒక రిలేషన్ ఎస్టాబ్లిష్మెంట్ అవుతుందో దాన్ని డెఫినైట్ కంక్లూజన్ అని అంటాం. ఓకే, ఒకవేళ కంక్లూజన్ అనేది బేస్డ్ ఆన్ స్టేట్మెంట్స్ డయాగ్రామ్లో వర్కౌట్ కాకపోతే దట్ ఈస్ ఇండెఫినైట్ కంక్లూజన్. ఓకేనా, రైట్. సో సెకండ్ వన్ ఫాల్స్. బోత్ ఫాల్స్ అని అంటే ఏం చేస్తాం? neither one nor two follows. So fourth option is correct. Fourth option correct అవుతుంది. Next తర్వాత. So here we go. The next one, statements and conclusions here. So statements conclusions కి సంబంధించి చూస్తే some house are Xiaomi, some flat are Uber, no Xiaomi is Uber. Conclusion లో all house are flat, no flat is house అంటున్నాడు. సో బేస్డ్ ఆన్ ది స్టేట్మెంట్స్ వీ హ్యావ్ టు డ్రా ఎ డయాగ్రామ్. సో ఒకసారి చూద్దాం. సమ్ హౌస్ ఈజ్ Xiaomi. నెక్స్ట్ నో Xiaomi ఈజ్ ఊబర్ అంటున్నాడు. అయితే నెక్స్ట్ కంటిన్యూషన్ సెకండ్ స్టేట్మెంట్ లో ఆ రెండింటికి సంబంధించి ఏది రాలేదు కాబట్టి Xiaomi అనేది థర్డ్ స్టేట్మెంట్ లో ఉంది కాబట్టి దాని నుంచి తీసుకుంటా. Xiaomiకి ఊబర్కి రిలేషన్ లేదు అని అంటున్నాడు. Xiaomi ఇక్కడ ఉంది, నేను ఊబర్ని ఇక్కడ తీసుకుంటా. దేర్ ఈస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ అంట. Xiaomiకి అండ్ ఊబర్కి రిలేషన్ లేదు. దేర్ ఈస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ. ఓకేనా, ఆ రెండింటికి మధ్యలో రిలేషన్ లేదు. సో కాబట్టి ఎస్ అట్లా తీసుకున్నాం. సమ్ ఫ్లాట్ ఆర్ ఊబర్ అంటున్నాడు. సమ్ ఫ్లాట్ ఆర్ ఊబర్ అంట. సో ఊబర్కి ఫ్లాట్కి మధ్యలో రిలేషన్ ఇట్లా ఉంటుంది. సమ్ ఫ్లాట్ ఆర్ ఊబర్, సమ్ ఊబర్ ఆర్ ఫ్లాట్. సో ఇట్లా తీసుకుంటాం. ఓకే, రైట్. సో ఇప్పుడు కంక్లూజన్ చూడండి. కంక్లూజన్ చూస్తే సో ఫస్ట్ కంక్లూజన్ ఆల్ హౌస్ ఆర్ ఫ్లాట్ అంట. ఆల్ హౌస్ ఆర్ ఫ్లాట్. ఓకే, రైట్. ఆల్ హౌస్ ఆర్ ఫ్లాట్ అంటే హౌస్ ఇక్కడ ఉంది, ఫ్లాట్ ఇక్కడ ఉంది. హౌస్కి ఫ్లాట్కి రిలేషన్ ఉందా? ఆల్ హౌస్ ఆర్ ఫ్లాట్ అని అంటుండే కదా. హౌస్ ఇక్కడ ఉంది, ఫ్లాట్ అక్కడ ఉంది. హౌస్కి ఫ్లాట్కి రిలేషన్ ఉందా అని అంటే సో రెండింటికి రిలేషన్ లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తావు? ఆల్ హౌస్ ఆర్ ఫ్లాట్ అని అంటే దీన్ని ఫాల్స్ అని చెప్తాం. నెక్స్ట్ తర్వాత నో ఫ్లాట్ ఈజ్ హౌస్ అంటున్నాడు. సో ఫ్లాట్కి హౌస్కి సంబంధం లేదు అని అంటున్నాడు. ఫ్లాట్కి హౌస్కి సంబంధం లేదు అని అంటే సో దాన్ని కూడా మనము డెఫినెట్గా చెప్పలేము. సో ఆ రెండిటికి మధ్యలో రిలేషన్ ఎస్టాబ్లిష్మెంట్ ఉందని చెప్పలేము, రిలేషన్ ఎస్టాబ్లిష్మెంట్ లేదు అని చెప్పలేము. ఓకేనా, రైట్. అయితే ఈ రెండిటికి మధ్యలో రెండు ఫాల్స్ అవుతాయి. ఇక్కడ హౌసెస్కి ఫ్లాట్కి మధ్యలో రిలేషన్ ఉంది అని చెప్పలేము, రిలేషన్ లేదు అని చెప్పలేము. ఎందుకంటే స్టేట్మెంట్స్లో ఆ రెండిటికి సంబంధించినటువంటి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వలేదు కాబట్టి దాన్ని డెఫినెట్గా మనం చెప్పలేము. అయితే ఇక్కడ ఒక మాట, ఇన్ జనరల్ ఫార్మాట్లో ఆస్పిరెంట్స్కి స్టూడెంట్స్కి ఏం అర్థమవుతుంది అని అంటే, సార్ ఆల్ కేస్ ఉంది, నో కేస్ ఉంది, రెండు ఫాల్స్ అయినాయి. ఓకేనా, ఐదర్ ఆర్ కండిషన్ వర్కౌట్ అవుతుందేమో. ఎందుకంటే హౌస్ ఫ్లాట్ అనే థాట్ వస్తుంది. కానీ ఇది బేసిక్, అసలు ఐదర్ ఆర్ కండిషన్ నేను చెప్పలేదు కదా ఇప్పటిదాకా. ఓకే, కానీ ఐదర్ ఆర్ కండిషన్ అవుతుందేమో అని కొంతమందికి అనిపించవచ్చు. ఓకే, రైట్. సో అంటే కొత్తగా చూసినప్పుడు అనిపించకపోవచ్చు, కానీ కొంత తెలిసిన వాళ్ళకి అనిపించవచ్చు. ఇక్కడ ఐదర్ ఆర్ కేసు వర్కౌట్ కాదు, ఎందుకంటే అవి రెండు కాంప్లిమెంటరీ పేర్స్ కావు. ఓకేనా, ఆల్ ప్లస్ నో అనేది ఐదర్ ఆర్ కండిషన్ కి సంబంధించినటువంటి కాంప్లిమెంటరీ పేర్ అవ్వదు కాబట్టి సింప్లీ ఆ రెండు ఫాల్స్ అయితే నైదర్ వన్ నార్ టూ అనేది ఆన్సర్ పెడతాం. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ అవుతుంది. ఓకేనా, ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. క్లియర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ మనకి సో స్టేట్మెంట్స్ ఉన్నాయి, కంక్లూజన్స్ ఉన్నాయి. ఆల్ ఢిల్లీ ఈజ్ ముంబై, నో ముంబై ఈజ్ కోల్కతా, ఆల్ ముంబై ఈజ్ చెన్నై అంటున్నాడు. కంక్లూజన్లో సమ్ ఢిల్లీ ఆర్ కోల్కతా, నో ఢిల్లీ ఈజ్ కోల్కతా అంటున్నాడు.
సో ఇప్పుడు ఒకసారి దీనికి సంబంధించి మనం గమనిద్దాం. ఆల్ ఢిల్లీ ఈజ్ ముంబై అట. ఢిల్లీ అంతా కూడా ఏమవుతుంది అని అంటే ముంబై అవుతుంది. ఓకేనా? సో ముంబై అవుతుంది. ఇప్పుడు నో ముంబై ఈజ్ కోల్కతా అంటున్నాడు. సో నో ముంబై ఈజ్ కోల్కతా. అయితే దానికంటే ముందు చూడండి, ఆల్ ముంబై ఈజ్ చెన్నై అంట. ఆల్ ముంబై ఈజ్ చెన్నై. ముంబై అంతా కూడా ఏమవుతుంది? చెన్నై అవుతుంది. ఇప్పుడు సెకండ్ వన్ చూడండి. సో నో ముంబై ఈజ్ కోల్కతా అంటే సార్ నేను ఫస్ట్ నుంచి డైరెక్ట్ థర్డ్కి వెళ్ళిపోవచ్చా, థర్డ్ నుంచి మళ్ళీ సెకండ్ రావచ్చా, ఎట్లా నవ్వు? బేస్డ్ ఆన్ ద స్టేట్మెంట్ యూ హ్యావ్ టు డ్రా ఏ డయాగ్రామ్. సో డయాగ్రామ్ ఎట్లన్నా డ్రా చేయి, నో ప్రాబ్లం ఇన్ దట్. సో ఇప్పుడు నో ముంబై ఈజ్ కోల్కతా అని అంటున్నాడు. ముంబైకి కోల్కతాకి సంబంధం లేదు. ఐ విల్ డ్రా కోల్కతా ఈజ్ హియర్. ఓకేనా? సో కోల్కతా అక్కడ ఉంది. సో ఇప్పుడు ఏమంటున్నాడు అని అంటే ముంబైకి, ఈ ముంబై మొత్తానికి అండ్ కోల్కతాకి దేర్ ఈజ్ నో రిలేషన్ అంటున్నాడు. సో ముంబైకి కోల్కతాకి మధ్యలో రిలేషన్ లేదు అంటున్నాడు. దేర్ ఈజ్ నో రిలేషన్ బిట్వీన్ ముంబై అండ్ కోల్కతా. సో ఇప్పుడు ఏమవుతుంది అని అంటే కంక్లూజన్స్ లో సమ్ ఢిల్లీ ఆర్ కోల్కతా అంటున్నాడు. ఈ ఢిల్లీ అనేది కోల్కతా అవుతుంది సమ్ రిలేషన్ అంటున్నాడు. అవుతుందా అంటే అస్సలు అవ్వదు. ఎందుకనంటే ఢిల్లీ అనేది ముంబై లోపల ఉంది. ముంబైకి కోల్కతాకు రిలేషన్ లేదన్నప్పుడు ముంబై లోపల ఉన్న ఢిల్లీకి కూడా కోల్కతాతో రిలేషన్ ఉండదు కదా. ఎందుకంటే చూడండి, ఈ మొత్తం షేడెడ్ పార్టీకి ఈ షేడ్ పార్టీకి రిలేషన్ లేదు. దెన్ ఈ షేడ్ పార్ట్ లో ఉన్నటువంటి ఢిల్లీకి కూడా కోల్కతాతో రిలేషన్ అనేది ఉండదు. ఓకేనా? ఉండదు. సో కాబట్టి సమ్ ఢిల్లీ ఆర్ కోల్కతా అనేది ఫాల్స్ అవుతుంది. ఇప్పుడు నో ఢిల్లీ ఈజ్ కోల్కతా అంటున్నాడు. ఢిల్లీకి కోల్కతాకు సంబంధం లేదు అని అన్నాడు. మరి లేదా అంటే ఎస్, ఈ ఢిల్లీ షేడ్ పార్ట్ లో ఉంది. ఢిల్లీ ఈ షేడ్ పార్టీకి సంబంధం లేదంటే ఈ షేడ్ పార్ట్ లోనే ఢిల్లీ అనేది ఇక్కడ ఉంది. ఈ ఢిల్లీకి కోల్కతాకు సంబంధం లేదు, కరెక్టే. సో నో ఢిల్లీ ఈజ్ కోల్కతా. సో సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. ఓకేనా? సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. క్లియరా? రైట్. సో సెకండ్ వన్ ఈజ్ ట్రూ. ఓన్లీ 2 follows. సో ఆప్షన్ 2 ఓన్లీ 2 follows here. Clear? Right. So option 2 is correct. Next, Tarvata. So here we have the next question for statements. So here we have the statements and conclusions. So statements lo all plugs are wired. Some switch are plugs. Some buttons are switch. Conclusion lo some buttons are plugs. All plugs are buttons అంటున్నాడు. సో ఒకసారి ఇక్కడ దీనికి కంపేర్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ని బట్టి డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఆల్ ప్లగ్స్. సో ప్లగ్స్ అంతా కూడా వైర్డ్ అవుతుంది. సమ్ స్విచ్ ఆర్ ప్లగ్స్ అంట. స్విచ్లు కొన్ని ప్లగ్స్ అవుతున్నాయి. ఎస్, ఇక్కడ చూడండి, ప్లగ్స్ అనేది వైర్ లోపల ఉంది. వైర్ అనే దానికి లోపల ప్లగ్ ఉంది. ప్లగ్ ఎక్కడ ఉంది? వైర్ లోపల ప్లగ్ ఉంది. ప్లగ్ కి స్విచ్ కి మధ్యలో సమ్ రిలేషన్ ఉంది కదా. ప్లగ్ కి స్విచ్ కి సమ్ రిలేషన్ ఉంది కాబట్టి ఈ ప్లగ్ అనేది వైర్ లోపల ఉంది కాబట్టి వైర్ మీదుగా రిలేషన్ ఎస్టాబ్లిష్మెంట్ చేసినాం. సపరేట్ చేయడానికి లేదా ఓన్లీ ప్లగ్ కి స్విచ్ కి మీరు అప్పుడు అనొచ్చు, లాస్ట్ ఒక క్వశ్చన్ లో సార్ దేనికి ఇస్తే దానికే తీసుకోమన్నారు, ప్లగ్ కి ఇచ్చిరు స్విచ్ కి ఇచ్చిరు, సో ప్లగ్ కి స్విచ్ కి మధ్యలో రిలేషన్ ఉండాలి. కానీ ఇప్పుడు వైర్ కి కూడా ఎందుకు టచ్ చేసి తీసుకున్నారు అని అంటే ప్లగ్ అనేది ఎక్కడ ఉంది? వైర్ లోపల ఉంది. అంటే వైర్ లోపల ఉందంటే దాని దగ్గరికి పోవాలంటే దీన్ని దాటుకొనే పోవాలి కదా, అవునా కదా? సో ఏం చేసినా నన్ను దాటుకొని పోవాలని డైలాగ్లో సినిమాలలో చెప్తాం చూసినా, అట్లనే నువ్వు ప్లగ్ దగ్గరికి పోవాలంటే వైర్ని దాటుకొని ప్లగ్ దగ్గరికి పోవాలన్నట్టు. సో ఇప్పుడు నెక్స్ట్, సమ్ బటన్స్ ఆర్ స్విచ్. సో స్విచ్ కి బటన్ కి మధ్యలో సమ్ రిలేషన్. సమ్ బటన్స్ ఆర్ స్విచ్ ఇట్లా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద డయాగ్రామ్. నౌ కంక్లూజన్స్ లో ఏ కంక్లూజన్ ట్రూ అనేది ఒకసారి మనం ఐడెంటిఫై చేద్దాం. ఇప్పుడు సమ్ బటన్స్ ఆర్ ప్లగ్స్ అంట. ఇగో బటన్ ఇక్కడ ఉంది, ప్లగ్ ఇక్కడ ఉంది. బటన్ కి ప్లగ్ కి రిలేషన్ ఉందా?
బటన్కి ఫ్లగ్కి రిలేషన్ ఉందా అని అంటే బటన్కి ఫ్లగ్కి రిలేషన్ లేదు. సో ఇక్కడ ఫ్లగ్ ఇక్కడ బటన్ ఉంది, ఆ రెండింటికి మధ్యలో రిలేషన్ లేదు కాబట్టి ఫస్ట్ వన్ ఫాల్స్ అవుతుంది. ఓకే రైట్. ఆల్ ఫ్లగ్స్ ఆర్ బటన్స్ అంటున్నాడు. ఈ ఫ్లగ్స్ అన్నీ కూడా బటన్స్ అవుతాయి అని అంటున్నాడు. అసలు బటన్కి ఫ్లగ్కి మధ్యలో మనకున్నటువంటి డాటా ప్రకారం అక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్లో రిలేషనే లేదు, రిలేషన్ ఎస్టాబ్లిష్మెంటే లేదు అన్నప్పుడు ఇక్కడ ఆల్ ఎట్లా అవుతుంది? అక్కడ ఉంది అని చెప్పలేము, లేదు అని చెప్పలేము. ఆల్ రిలేషన్ ఉందా? లేదు. సమ్ రిలేషన్ ఉందా? లేదు. సో ఆ రెండు ఎలిమెంట్స్ కి సంబంధించి స్టేట్మెంట్ లో మనకి ఇన్ఫర్మేషన్ లేదు. వెనెవర్ వి డోంట్ నో, whenever we don't have the information of that particular two elements in the statement, then we cannot define that. సో ఇక్కడ మనకు స్టేట్మెంట్స్ లో ఆ రెండు ఎలిమెంట్స్ కి సంబంధించి డైరెక్ట్ గా రిలేషన్ మెన్షన్ చేయనప్పుడు నువ్వు డిఫైన్ చేయలేవు, ఎట్లా ఉంది లేదు అని కన్ఫామ్ గా చెప్పలేవు. సో కాబట్టి రెండు కూడా ఫాల్స్. సో రెండు కంక్లూజన్స్ ఫాల్స్ అయినాయి కాబట్టి దెన్ వి గో విత్ ద నైదర్ నార్. సో రెండు ఫాల్స్ కాబట్టి నైదర్ వన్ నార్ టూ ఫాలోస్ హియర్. ఓకేనా? రైట్. సో ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. సో ఇన్ దిస్ నెక్స్ట్ క్వశ్చన్ హియర్ వీ హ్యావ్ ద స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్. ఆల్ గార్బేజ్ ఆర్ జంక్, నో జంక్ ఈజ్ మెయిల్, ఆల్ జంక్ ఆర్ స్పామ్ అంటున్నాడు. కంక్లూజన్స్ లో ఆల్ గార్బేజ్ ఆర్ స్పామ్, సమ్ స్పామ్ ఆర్ మెయిల్ అంటున్నాడు. సో బేస్డ్ ఆన్ దిస్ వన్ వీ హ్యావ్ టు డ్రా డయాగ్రామ్. ఆల్ గార్బేజ్, గార్బేజ్ అంతా కూడా జంక్. ఓకే, నో జంక్ ఈజ్ మెయిల్ అంట. జంక్ కి మెయిల్ కి మధ్యలో సంబంధం లేదు, జంక్ కి మెయిల్ కి మధ్యలో సంబంధం లేదు. సో ఒక్కసారి ఇక్కడ చూడండి, దిస్ జంక్, జంక్ కి అండ్ ఇక్కడ మెయిల్ కి, ఈ మెయిల్ కి దేర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ దీస్. ఓకేనా? దెర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ దోస్ టూ. నెక్స్ట్ ఆల్ జంక్ ఆర్ స్పామ్ అంట. జంక్ అంతా కూడా స్పామ్ అవుతుంది అంటున్నాడు. ఇగో ఈ జంక్ అంతా కూడా స్పామ్ ఇలా ఉంది, జంక్ అంతా కూడా స్పామ్. ఓకే రైట్. సో ఇప్పుడు ఒక్కసారి గమనిద్దాం, ఇక్కడ ఉన్నటువంటి కంక్లూజన్స్ లో ఏది ట్రూ అనేది గమనిస్తే ఆల్ గార్బేజ్ ఆర్ స్పామ్ అట. ఇగో గార్బేజ్ మొత్తం ఇక్కడ ఉంది, గార్బేజ్ అనేది స్పామ్ అవుతుందా? ఆల్ గార్బేజ్ ఆర్ స్పామ్ అవుతుందా అంటే ఎస్, అబ్సల్యూట్లీ అవుతుంది. సో ఈ గార్బేజ్ ఇలా ఉంది, గార్బేజ్ అనేది ఇలా ఉంది, గార్బేజ్ అనేది. సో ఈ ఆల్ గార్బేజ్, గార్బేజ్ అంతా కూడా ఏంటి? స్పామ్ అవుతుంది. ఎస్, ఆల్ గార్బేజ్ ఆర్ స్పామ్. ఓకేనా? రైట్. సో ఆల్ గార్బేజ్ అనేది స్పామ్. నెక్స్ట్ సమ్ స్పామ్ ఆర్ మెయిల్ అంటున్నాడు. ఈ స్పామ్ కి ఆ మెయిల్ కి రిలేషన్ ఉందా? స్పామ్ ఇక్కడ ఉంది, సర్కిల్ ఇలా వెళ్తుంది, మెయిల్ ఇలా వెళ్తుంది, రెండిటికి మధ్యలో టచ్ ఉందా అని అంటే ఆ రెండిటికి టచ్ లేదు. సో అప్పుడు సమ్ స్పామ్ ఆర్ మెయిల్ అని డిఫైన్ చేయలేము. సో డిఫైన్ చేయలేము కాబట్టి సెకండ్ వన్ ఫాల్స్ అవుతుంది. సో ఫస్ట్ వన్ ఫాలో చేస్తాం. సో ఓన్లీ వన్ ఫాలోస్ హియర్. ఓకే, సో ఓన్లీ వన్ ఫాలోస్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. హియర్ వీ హ్యావ్ ద నెక్స్ట్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూషన్స్. స్టేట్మెంట్స్ లో ఏం చెప్తున్నారు అని అంటే నో మార్స్ ఈజ్ ఎర్త్, ఆల్ సన్ ఈజ్ ఎర్త్, సమ్ ఎర్త్ ఈజ్ సాటర్న్. కంక్లూజన్స్ లో నో సన్ ఈజ్ మార్స్, సమ్ మార్స్ ఈజ్ సన్ అంటున్నాడు. సో ఒక్కసారి ఇక్కడ చూడండి, నో మార్స్ ఈజ్ ఎర్త్ అంట. సో దిస్ వన్ ఈజ్ మార్స్ అండ్ దిస్ వన్ ఈజ్ ఎర్త్. ఓకేనా? రైట్. సో మార్స్, ఇది ఎర్త్. దేర్ ఈజ్ నో రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ కదా. సో మార్స్ ఇక్కడ ఉంది, మార్స్ కి అండ్ ఎర్త్ కి సంబంధం లేదు. ఇక్కడ మార్స్ కి ఎర్త్ కి మధ్యలో సంబంధం లేదు. సో దేర్ ఇస్ నో రిలేషన్ బిట్వీన్ దీస్ టూ. ఇప్పుడు చూడండి, ఆల్ సన్ ఈజ్ ఎర్త్ అంట. సన్ అనేది అంతా కూడా ఎర్త్ లోపల ఉండాలి అంటున్నాడు. ఈ ఎర్త్ లోపల సన్ ఉండాలి అంట. ఇగో ఇది సన్, ఎర్త్ లోపల సన్ అని డ్రా చేసినాం. ఓకే, నెక్స్ట్ సమ్ ఎర్త్ ఈజ్ సాటర్న్ అంటున్నాడు. సమ్ ఎర్త్ ఈజ్ సాటర్న్ అంటే ఇగో ఎర్త్ అనేది కొంచెం సాటర్న్ అవుతుంది అని అంటున్నాడు. సాట్.
ఓకే రైట్. సో ఇది మనకు డయాగ్రామ్, బేస్డ్ ఆన్ ది స్టేట్మెంట్స్ డయాగ్రామ్ ని డ్రా చేసినాం. ఇప్పుడు కన్క్లూజన్స్ లో చూడండి, నో సన్ ఈజ్ మార్స్ అంట. సో సన్ కి మార్స్ కి సంబంధం లేదు అంటున్నాడు. ఇది సన్ కదా, రైట్. సన్ కి మార్స్ కి సంబంధం లేదు అంటున్నాడు, కరెక్టేనా అని అంటే ఎస్, అబ్సల్యూట్లీ. ఈ మార్స్ అనే సర్కిల్ కి, ఈ ఎర్త్ అనే సర్కిల్ కి, రెండింటికి మధ్యలో అసలు రిలేషనే లేనప్పుడు, మార్స్ కి ఎర్త్ కి మధ్యలో కంప్లీట్ రిలేషన్ లేనప్పుడు, సన్ అనేది ఎర్త్ లోపల ఉంది కదా, అంటే ఎర్త్ మొత్తానికి ఇంకో దాంతో రిలేషన్ లేనప్పుడు ఎర్త్ లో ఉన్నటువంటి ఒక ఎలిమెంట్ కి కూడా రిలేషన్ ఉండదు. సో కాబట్టి సన్ కి మార్స్ కి మధ్యలో కూడా రిలేషన్ ఉండదు. నో సన్ ఈజ్ మార్స్ అంటే కరెక్ట్, దట్స్ అబ్సల్యూట్లీ ట్రూ. సమ్ మార్స్ ఈజ్ సన్ అంటున్నాడు, మార్స్ అనేది కొంచెం సన్ అంటున్నాడు. ఇక్కడ ఆల్రెడీ చూసినావు, అసలు మార్స్ కి సన్ కి రిలేషన్ లేనప్పుడు మళ్ళీ సమ్ రిలేషన్ ఎట్లా అంటావు? ఆ రెండింటికి మధ్యలో నో రిలేషన్ ఉంది. ఓకేనా, నో రిలేషన్ ఉంది కాబట్టి నువ్వు సమ్ రిలేషన్ చెప్పలేవు. సో కాబట్టి సెకండ్ వన్ ఫాల్స్. ఓకేనా, సెకండ్ వన్ ఫాల్స్. సో ఓన్లీ వన్ ఫాలోస్, ఓన్లీ వన్ ఫాలోస్. సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్ ఈస్ ట్రూ. డన్, రైట్.